హాయ్ ఎవ్రీవన్. ఈ స్వీట్స్‌ని గోర్మిటీలు అంటాం మేము. అండ్ ఎలా చేయాలో ఇప్పుడు మా మమ్మీ చూపిస్తది. లెట్స్ సీ. మైదా పిండి, చిటికెడు సోడా ఉప్పు, వంట సోడా, కొంచెం నెయ్యి, నెయ్యి లేకపోతే డాల్డా వేసుకోవటం. ఇది పావు కేజీయే, కొంచెం చేయటం కోసం. వేడి వేడి పాలు కాసుకుని ముందు ఇదంతా అలా కలుపుకొని నేతిలో నెయ్యి లేకపోతే డాల్డా కరగబెట్టి పోసుకోవచ్చు. పావు కేజీకి కనీసం ఒక 50 గ్రాములు నెయ్యి కానీ డాల్డా కానీ కరగబెట్టి పోసుకుని దీన్ని ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ పాలు పోసుకోవాలి. కొంచెం కొంచెం పాలు పోసుకొని కలుపుకుంటాం. వేడిగా ఉండాలి కొంచెం పాలు. గోరువెచ్చని పాలు ఎక్కువగా చేసుకుంటే కేజీ లెక్క కొంచెం బొంబాయి రవ్వ కలుపుతారు. కొంచెం ఇదే పిండితో గొవ్వలు చేసుకోవచ్చు, గోరుమిటీలు చేసుకోవచ్చు. దీన్ని చిన్న చిన్న వంటలుగా చేసుకోవాలి. ఇలా చేసుకుని ఉంది కదా, ఇలా పడవక ముద్దలుగా చేసుకుని ఇది దీని ఆకారం ఒక పేపర్ వేసుకుని ఇది ఇలా పెట్టుకోవడం. చంద్రవంకలు అంటారు కదా, ఆకారం చంద్రవంక ఆకారం. గోరు మీద చేస్తున్నాం కాబట్టి ఏమంటారు, గోరుమిటీలు. గోరుమిటీలు ఎన్నో అప్రాక్స్ షుగర్ సిరప్ కూడా రెడీ ఉంది కదా, ఇది ఎట్లా చేసిన చెప్పు. పావు కేజీ పంచదార పోసా, కొంచెం గ్లాస్ వాటర్ పోసాను. ఒక టీ గ్లాస్తో గ్లాస్ పాకం పెడతాం కదా, ఉడికేదానికి కొంచెం తిక్కుగా రావాలి. లైట్ జిగురు పాకంగా వచ్చిన వాటి మీద పోసి పెట్టాను. నానబెట్టాను ముందే పావు గంట ముందే వాటర్లో పోసి పెట్టించా. ఏమంటారు, కళాయి. కళాయి మా నాన్నమ్మది. గిన్నెలో పోసి పాకం వచ్చిన తర్వాత వాటిపైన పోసి అన్ని వైపులా అంటేలాగా అట్లా కదుపుతూ తిరగేసేలాగా. రెండో వైపును కూడా కారటం కోసం ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. కనిపిస్తుంటే పొంగుతాయి కూడా, అంటుకోకుండా ఉంటాయి. అన్ని వైపులా కరెక్ట్గా కాలుతుంది. గోల్డ్ కలర్ వచ్చిందాక తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. లైట్గా వచ్చింది ఇంకా వస్తుంది, దగ్గర పడిపోతుంది. బిస్కెట్ కలర్లో వస్తాయి కదా, బిస్కెట్ కలర్ అదే గోల్డ్ కలర్ అనేది. ఎవరు నేర్పించలే, ఒకళ్ళని తీసుకొచ్చి నాకు తెలియనప్పుడు నేను మా పక్కింటి అంతా చేయించుకున్నా. ఆమె దగ్గర చూసి నేను నేర్చుకున్నా మా ఊర్లో. మా అమ్మకు కూడా రాదు, కానీ మేము అద్దెకున్న చోట పక్కింటి అంటే తీసుకొస్తే ఆమె చేసి పెట్టింది నాకు. ఒకసారి చూపించి పాకం నువ్వు పట్టేసుకోమ్మా ఇవన్నీ చేసి అప్పచెప్పి వెళ్ళింది, కాల్చుకొని పాకం పట్టేసుకో అని. పాకం పట్టేసుకున్న తర్వాత ఏం చేయాలండి అంటే చెప్పింది, ఇవన్నీ డిప్పులో పోసి కొంచెం మొదలు పాకం టైట్ వచ్చిందా పట్టుకుని పాకం పైన పోసి దాంతో ఎలా అనేసి అన్నిటికీ అంటేస్తుంది పంచదార అని చెప్పింది. అప్పటి నుంచి ఇవి చాలానే గోవలు చేసిన. గోరుమిటీలు అంటే మాత్రం ఫస్ట్ ఆమెను చూస్తే నేర్చుకున్నాను నేను కూడా. మాట్లాడాలా
బాగా వస్తుంది వంటూ మా మమ్మీ. మరి గొబ్బలు గోగోలు మేమే చేసుకున్నాను అమ్మమ్మ దగ్గర. అమ్మమ్మ నేను కలిసి గొవ్వల చెక్క కొనుక్కొచ్చింది అమ్మమ్మ. అప్పుడు మైదా పిండితో చపాతీ పిండి లాగా కలుపుకొని చెక్కల మీద వేసి చేసి మీతో కూడా చేపించేవాళ్ళ వంటలు చేసి, ఒకళ్ళు వంటలు చేసి ఒకళ్ళు చెక్కతో ఇలా ఇలా అనండి అమ్మ. అది గొవ్వలు చేసే చెక్కలో ఇట్లా జారుడు వల్లలాగా ఒక పేపర్ నిండా చేపించి ఒక ప్లేట్లో వేపించి అయినాక కాల్చుకుని అన్ని ఉడిపలో పోసుకుని ఒక్కోసారి తీరిక లేకపోతే రెండో రోజు కూడా పాకం పట్టి కలపలేదాన్ని చేసి అవి చేసి. మరి కాజాలు చేసాం కదా, అది మామయ్య నువ్వు చేసావని చెప్పావు. మరి కాజాలు మేము పిండి కలిపేసుకున్నాము. మామయ్యకి వచ్చి అసలు అవి తయారు చేసే చోట పని చేసాడు కొన్నాళ్ళు స్వీట్ కంపెనీ. సో అలా ఫ్రై అవ్వగానే బిస్కెట్లో ఉన్న గోర్మిటీలో స్మూత్గా పఫీగా నోట్లో వెళ్ళిపోతున్నాయి. అండ్ ఇక్కడ మా మమ్మీ తీగ పక్కం వచ్చిందా లేదని చెక్ చేస్తుంది. ఫైనల్ వచ్చేసింది. సో వాటిపైన ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవడమే. స్ప్రెడ్ చేసుకుని అటు ఇటు తిప్పేలోపు ఈజీగా షుగర్ డ్రై అయిపోయింది 2 minutesలోనే. అంతే, ఈజీ అండ్ సింపుల్ క్విక్ స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది. మా అమ్మ చేసే స్వీట్స్లో ఇది నా ఫేవరెట్. సో మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ కమెంట్.